ఈరోజు ఒక 11 ఇయర్స్ అమ్మాయి చాలా మంది మన అడల్ట్స్ మర్చిపోయిన విషయం నేర్పించింది నాకు. ఇప్పుడే ఒక ఆర్ట్ ఫేర్ నుంచి వస్తున్నా. అక్కడ ఒక 11 ఇయర్స్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మతో కలిసి హ్యాండ్మేడ్ టాయ్స్, పెయింటింగ్స్ అమ్ముతుంది. చేతులకు మొత్తం కలర్స్, జుట్టు అంతా మెస్సి మెస్సి. మేబీ పొద్దు నుంచి వర్క్ చేస్తుంది అనుకుంటా. సరే, నేను అక్కడికి వెళ్ళి ఒక 5 టాయ్స్ కొనుక్కున్నా. తను ఆ టాయ్స్ ప్యాక్ చేసేటప్పుడు అందులో నుంచి ఒక 2-3 టాయ్స్ పగిలిపోయినాయి. తను సింపుల్గా నవ్వి పగిలిపోయిన టాయ్స్ పక్కన పెట్టి మళ్ళీ ప్యాక్ చేసింది. అప్పుడు నేను, అరే ఏంది ఇది, టాయ్స్ పగిలిపోయినాయి, నువ్వేంది ఏం రియాక్షన్ ఇస్తలేవు, ఏం అనిపిస్తలేదా అని అడిగిన. తను సింపుల్గా చిన్న స్మైల్ ఇచ్చి, ఇప్పుడు పగిలిపోయిన దాని గురించి ఆలోచిస్తే పగిలిపోయింది మళ్ళీ వస్తుందా అన్న అని అడిగింది. వాటిని నేను మళ్ళీ తయారు చేసుకోగలుగుతా, బాధపడినంత మాత్రాన అవి మంచి కావు కదా అన్నది. దాట్ వన్ లైన్ దట్ హిట్ మీ వెరీ హార్డ్. మనం మన లైఫ్లో ఒక్క పని మనం అనుకున్నట్టు అవ్వకపోతేనే 100 సార్లు ఆలోచిస్తాం, మన పైన మనమే నమ్మకం కోల్పోతాం. కానీ ఆ చిన్న పిల్ల మిస్టేక్కి అటాచ్ అవ్వలేదు. తను తన ఎబిలిటీని నమ్ముకుంది. ఏదేమైనా మళ్ళీ చేసుకుంటా అనే ఒక కాన్ఫిడెన్స్ని నమ్ముకుంది. ఆ అమ్మాయి నాకు ఒక సింపుల్ విషయం నేర్పించింది. బ్రోకెన్ థింగ్స్ ఆర్ నాట్ ద ఎండ్, ద రియల్ ఎండ్ ఇస్ వెన్ యు స్టాప్ ట్రైయింగ్. తన చిన్న చేతులతోని పగిలిపోయిన బొమ్మని రీక్రియేట్ చేసుకోగలిగితే మనం కూడా మన లైఫ్ని మళ్ళీ బిల్డ్ చేసుకోగలుగుతామని నేర్చుకున్నాం. జస్ట్ మన పైన మనకు నమ్మకం ఉండాలి, అంతే.